విశాఖలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకై 9 మంది అస్వస్థకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా 8 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇక మృతుడు ఒరిస్సాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్ పర్వీన్. ఏదైతే విశాఖ జిల్లా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అనకాపల్లి జిల్లాగా ఇటీవల పేరు మార్చుకున్న నేపథ్యంలో ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ ఫార్మా కంపెనీల్లో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, మరోవైపు విషవాయువు లీకేజ్ కావచ్చు. దీని ఫలితంగా పెద్ద ఎత్తున కార్మికులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. కార్మిక లోకం అంతా కూడాను ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నప్పటికీ కూడాను ఏ ఒక్కరూ కూడా ప్రధానంగా ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క ఫార్మా కంపెనీ కూడా కాగితాల వరకు పరిమితం అవుతూ ప్రజల ప్రాణాలతోనూ ఇటు కార్మికులు ఉద్యోగస్తుల ప్రాణాలతోనూ కూడా చెలగాటం అవుతున్నాయి అనేది ఇప్పటికే అందరికీ తెలిసిన పరిస్థితి. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే నిన్న అర్ధరాత్రి ఠాగూర్ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉందో ఈ పరవాడ సమీపంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా కంపెనీకి సంబంధించి ఠాగూర్ ల్యాబొరేటరీస్ లో నిన్న అర్ధరాత్రి సుమారు 1 గంట 2 గంటల ప్రాంతంలో విషవాయువు లీక్ కావడంతో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వీళ్ళందరినీ కూడాను విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీరానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి అక్కడ రహస్యంగా చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఒరిస్సాకు చెందిన ఒక కార్మికుడు కూడా మృతి చెందాడు. మరో ఇతర పరిస్థితి చాలా సివియర్ గా ఉందని చెప్పి ఇప్పటికే డాక్టర్ చెప్పడం జరిగింది. అంటే దాదాపు 9 మందిలో ఒకరు ప్రాణాలు పోతే మిగిలినటువంటి 8 మందిలో ఇద్దరికి చాలా సీరియస్ పొజిషన్ ఉందంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడాను ఉద్యోగం కోసం పొట్ట చేత పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీల్లో ప్రాణాలను తెగించి వీళ్ళు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే ఈ పరవాడకు సంబంధించినటువంటి ఎసెన్సియా ఫార్మా కావచ్చు, ఇతర ఫార్మా కంపెనీల్లో ఫైర్ యాక్సిడెంట్లు కానీ మరోవైపు ఇలాంటి విషవాయువు లీక్ అవడంతో కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు మనం తాజాగా చూసుకున్నట్టయితే ఠాగూర్ ల్యాబొరేటరీలో జరిగినటువంటి ప్రమాదం నిన్న రాత్రి అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో జరిగితే ఇంతవరకు కూడాను చాలా గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏమిటి అనేది కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మరోవైపు కుటుంబీకులు కావచ్చు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా ఏ ఒక్కరు కూడా చెప్పలేని పరిస్థితిగా ఉంది. ముఖ్యంగా యాజమాన్యం అయితే మాత్రం అసలు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు పర్వీన్. మొత్తం మీద దీనికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం కానీ చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కార్మిక నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఒక వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి తగినటువంటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిఐటియు నేతలు, అదేవిధంగా సిపిఎం, ఏఐటియుసి వీళ్ళందరూ కూడాను చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఈ విషవాయు లీక్ అవడంతో 9 మంది కార్మికుల పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది పర్వీన్. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అమరావతి నార్కో